సో జేఎన్టీయూహెచ్ 4-1 బీటెక్ రిజల్ట్స్ తప్ప అన్ని డిక్లేర్ అయిపోయినాయి. ఇంకా నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వీటికి సంబంధించిన అప్డేట్ నేను ఆల్రెడీ ఇచ్చేసాను. అయితే ఇప్పుడు వచ్చేసరికి అసలు మాకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయా ఉండవా అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఉంటే ఎప్పటి నుంచి ఉంటాయని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి అయితే ఇప్పుడు వీడియోలో చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసిన దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. మిగతా ఛానల్స్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే సమ్మర్ హాలిడేస్ ఉండవా అంటే జేఎన్టీహెచ్కి సమ్మర్ హాలిడేస్ ఖచ్చితంగా అయితే ఉంటాయండి. అయితే యాజ్ పర్ ది అకాడమిక్ క్యాలెండర్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానివ్వండి, సెకండ్ ఇయర్ వాళ్ళకి కానివ్వండి, థర్డ్ ఇయర్ వాళ్ళకి కానివ్వండి, బీటెక్ అయినా బీఫార్మసీ అయినా సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి 12th May 2025 నుంచి 24th May 2025 వరకు ఇవ్వటం అయితే జరిగింది. సో 2 వారాలే మీకు సమ్మర్ హాలిడేస్ అనమాట. మిగతా యూనివర్సిటీలతో పోల్చినట్టయితే జేఎన్టీయూహెచ్ సమ్మర్ హాలిడేస్ చాలా తక్కువ. మరి మిగతా టైంలో ఏం చేస్తారంటే క్లాస్ వర్క్ అనేది ఖచ్చితంగా అయితే జరుగుతుంది. ఎగ్జామ్స్ కనుక ఏమైనా షెడ్యూల్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఆ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. ఇక మిగతా వాళ్ళకి మినీ ప్రాజెక్టులని, ఇంటర్న్షిప్లు కానీ ఏమైనా పెట్టుకున్నట్టయితే అవన్నీ కూడా మీకు ఉండేదానికి ఛాన్స్ ఉంది.